అక్రమాస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి భీమిరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈసీఐఎల్లోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. భీమిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అక్కడి నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించారు. గత వారం భీమిరెడ్డి నివాసాల్లో జరిగిన సోదాల్లో 300 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. అయితే అనారోగ్య కారణాల సాకుతో 5 రోజుల పాటు అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు. చివరకు నిన్న రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి భీమిరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈసీఐఎల్లోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. భీమిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అక్కడి నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించారు. గత వారం భీమిరెడ్డి నివాసాల్లో జరిగిన సోదాల్లో 300 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. అయితే అనారోగ్య కారణాల సాకుతో 5 రోజుల పాటు అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు. చివరకు నిన్న రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, భీమిరెడ్డి అరెస్టు ఏదైతే రిమాండ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, నిన్న రాత్రి భీమిరెడ్డి అరెస్టు, ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టడం, ఆ తర్వాత రిమాండ్కి పంపించడం, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. బంధువుల నివాసాల్లో కూడా ఏకాకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా అధికారులు అలాగే రాష్ట్ర ఆశ్చర్యపోయే విధంగా ఆయన వద్ద ఆస్తులు అలాగే బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను పోలీసుల ఏసీబీ దాడులు కొనసాగుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం నిన్నటి వరకు ఆయన ట్రీట్మెంట్ పొందుతూ నిన్న వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని ధృవీకరించిన తర్వాత నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో భీమిరెడ్డిని అయితే అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈసీఎల్ ఉన్నటువంటి న్యాయమూర్తి నివాసంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకైతే తరలించారు. ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నేను కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత డబ్బు, ఇంత బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, మొత్తం ఈయన సంపాదించిందైనా ఆదాయానికి మించి, లేదంటే ఇంకెవరైనా గ్రామీణ పాత్ర ఉందనేటువంటి అంశం పైన కూడా కస్టడీ కోరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా అనేక అంశాలపైన పోలీసులకు ఏసీబీ అధికారులకు క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి వద్ద ఎన్ని కోట్లు, ఇంత బంగారు నగరం అలాగే విదేశీ మద్యం పట్టుబడము రాష్ట్ర ఏసీబీ చరిత్రలోని తొలిసారిగా ఏసీబీ అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయన మరొక 2-3 రోజుల్లో కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.